స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో స్కైప్ ఇంకా ఒక 20 ఏళ్ల కిందట స్కైప్ చాలా అన్నమాట. ఎంత ఫేమస్ అంటే ఎవరైతే అబ్రాడ్ పోయిండ్రు అనుకోండి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు స్కైప్లోనే ఇంకా డిస్కషన్లు ఉండేది. అంటే ఫోన్ కాల్ కంటే కూడా స్కైప్కే బాగా ఉండేది. ఎందుకంటే అవన్నీ ఏంటిదో చూద్దాం. ఈ స్కైప్ ఇప్పుడు ఇక షట్ డౌన్ అయిపోతుంది. అది ఏంటిది, ఎందుకు జరిగిందో చూద్దాం. ఈ స్కైప్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ వాళ్ళదనమాట. ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఏదైతే ఉందో 20 ఏళ్ల కింద స్కైప్ ద్వారానే మనము వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫామ్ స్కైప్ అనమాట. అది ఏదైతే ఉందో వాటి యొక్క సేవలు అంటే అప్పట్లో వీడియో కాల్ తోటి మనము 20 ఏళ్ల కిందనే ఎవరైతే పిల్లలు ఉన్నారో మైక్రోసాఫ్ట్ వాళ్ళ స్కైప్ తోటే మాట్లాడటం జరిగేది, చూడటం జరిగేది, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటి అన్నీ కూడా జరిగేది 20 ఏళ్ల కిందట. అప్పుడు చాలా చాలా పాపులర్ అనమాట. ఎవరైతే వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా అనగానే ఇక ఇక చూపించేది అనమాట. ఇక స్కైప్లో ఇంకో మా అమ్మాయి వచ్చింది, మా కోళ్ళు వచ్చింది, మా మనవడు వచ్చిండు, మా అల్లుడు వచ్చిండు, మా అమ్మాయి వచ్చింది, మా అబ్బాయి వచ్చిండు, ఇట్లా ఇక ఇక నడుస్తూ ఉండేది. ఏది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వీడియో కాల్స్ అవన్నీ అప్పట్లో జరిగేది. అయితే అవి ఇప్పుడు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఆగుతున్నాయి ఏంటిదో చూద్దాం. అయితే ఎప్పుడైతే ఈ జూమ్ మీటింగ్స్, వాట్సాప్ కాల్స్ ఇవన్నీ బాగా అడ్వాన్స్ అయిపోయిందో ఇక ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. ఈ అవుట్డేటెడ్ కావడానికి రీజన్ ఏంటిది, మైనస్ పాయింట్లు ఏంటిది అనేది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఓకే, ఇవన్నీ రాకముందు వీడియో కాన్ఫరెన్స్ అంటేనే స్కైప్ అనమాట. అయితే ఫస్ట్ ఈ స్కైప్ ఏదైతే ఉందో 2 దశాబ్దాలు, ఒక 20 ఏళ్ళు పైన మంచిగా నడిచింది. ఇప్పుడు ఇక క్లోజ్ అవుతుంది ఇవాళతోటి. అంటే నిన్న స్టార్ట్ అయింది, ఇంకా అయిపోయింది ఇక. అయితే ఈ కోవిడ్ తర్వాత బాగా ఇది మంచి పాపులర్ కూడా అవ్వటం జరిగింది. ఎందుకంటే ఎవరు బయటికి పోవటం లేదు, ఎవరు రావటం లేదు, పోవటాలు లేవు, కమ్యూనికేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు పిల్లలు కానీ మనవాళ్ళు మనవరాళ్ళు టెన్షన్ ఉంటుంది. అప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అప్పుడు ఈ స్కైప్తో పాటు జూమ్ ఒకటి రావటం జరిగింది. ఎప్పుడైతే జూమ్ ఇంట్రడ్యూస్ అయిందో ఇక అక్కడి నుంచి ఈ ఏదైతే ఇక ఈ స్కైప్ వీడియో కాన్ఫరెన్స్ కూడా కరోనా టైంలో బాగా పాపులర్ అయింది. కానీ వీళ్ళు అంటే మనము మామూలుగా ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడాలి అంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. రెండోది ఈ ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడాలి అంటే మనము ఇప్పుడంటే వీడియో కాల్స్, జూమ్ మీటింగ్ వచ్చింది, వాట్సాప్ కాల్స్ వచ్చినాయి కాబట్టి ఓకే. అప్పుడు అవి లేనప్పుడు టైంలో ఇవే జరిగింది స్కైప్. తర్వాత జూమ్ మీటింగ్ వచ్చింది. జూమ్ మీటింగ్ ఓకే. జూమ్ మీటింగ్ ఏంటంటే మనం కనపడతాం, వాళ్ళు కనపడతారు, వాళ్ళు మాట్లాడేది మనం. అక్కడ అది పాపులర్ అవ్వటం జరిగింది. కరోనా నుంచి ఈ స్కైప్ కూడా వచ్చింది కానీ అంతగా అక్కడ యూజ్ చేసుకోలేకపోయారు ఆ సర్వీసెస్ని. ఇక తర్వాత ఏమైంది, ఈ ఏదైతే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ఏదైతే ఆ ప్రోటోకాల్ ఉంటుంది దాన్ని తోటి స్కైప్ సర్వీస్ ఇవ్వడం జరిగేది. అయితే ఈ స్కైప్ అనేది ఎప్పుడు 2003లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. ఏది 2003లో అసలు స్కైప్ అనేది టెక్నాలజీస్ ఉంది, స్టార్ట్ అయింది, నెలకొల్పటం జరిగింది 2003లో. 2011లో ఈ స్కైప్ని ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొనుక్కోవటం జరిగింది. ఎప్పుడైతే అప్పట్లో మనం ఏం చేసినా ఏదైనా సెర్చ్ చేయాలనగానే మనం ఎట్లయితే గూగుల్ సెర్చ్ చేస్తామో అట్లానే వీడియో కాల్ చేయాలి అంటే ఫస్ట్ స్కైప్ మీ అనేవారు. అంటే ఏంది, ఆ యాప్ తోటే అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ ఎట్లానో, వీడియో కాల్స్ కావాలి అనుకుంటే స్కైప్ అనమాట. అయితే అప్పట్లో అంతమంది, కొన్ని కోట్ల మందికి ఇది చేరువవటం జరిగింది. 2008 నాటికే 400 మిలియన్ రిజిస్టర్స్ యూజర్స్ ఉండరు అప్పట్లో. అది బాగా వెలుగెలగడం జరిగింది. తర్వాత ఈ సేవలు ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో విండోస్ పీసీలు, స్మార్ట్ ఫోన్లు, ఎక్స్బాక్స్లు ఇవన్నీ మైక్రోసాఫ్ట్ యాడ్ చేయడం జరిగింది. తర్వాత 1 బిలియన్ యూజర్లకి చేరువవ్వాలని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అప్పటి CEO అనమాట టోనీ బేట్స్ ఆయన గోల్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే దాంతో ఎప్పటికప్పుడు ఈ ఇంటర్ఫేస్లో మార్పులు చేయడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు బాగా అప్డేట్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఈ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ప్రాబ్లం అయ్యేది. ఎందుకంటే అప్డేట్ అంటూ ఉంటాం. ఈ అప్డేట్ తోటి ప్రతిసారి దీంతో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఎక్కడైతుందో దాని యూజర్లు తగ్గిపోవటం,
ఎప్పుడైతే మళ్ళీ కాంపిటీటర్స్ ఎవరైతే రావడం జరిగిందో, వాట్సాప్ రావటం, ఫేస్బుక్ రావటం, గూగుల్, మన ఏదైతే ఫేస్బుక్ మెసెంజర్లు, యాపిల్ ఫేస్ టైము, సిగ్నల్, ఇవన్నీ పోటీ రావడం జరిగింది స్కైప్కి. ఇక ఎప్పుడైతే పోటీ వచ్చిందో ఇక చిన్నగా ఈ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఏదైతే ఉందో వాళ్ళు స్కైప్ ఏదైతే ఉందో లోపలనే అంటే మొదలైంది అన్నట్టు. అంటే అప్పటి నుంచి దీని యొక్క స్కైప్ గురించి ఆదరణ తగ్గిపోతుంది. ఎందుకంటే దానికంటే అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి, లేటెస్ట్ వచ్చినాయి, కొత్తవి వచ్చేటప్పటికి ఈ స్కైప్ మీద యూజర్స్ తగ్గిపోయారు, కొత్త వాళ్ళు లేరు, పాత వాళ్ళు తగ్గిపోయారు, అంటే కొత్త దానికి పోతారు. అయ్యేటప్పటికి దీని మీద కొంచెం ఆదరణ తగ్గిపోయింది. ఇక దాంతో మళ్ళీ కోవిడ్ సమయంలో అవకాశం వచ్చింది, కానీ ఈ కాంపిటీటర్స్ తోటి వీళ్ళు ఆ అవకాశాన్ని చేజార్చుకోవటం అయింది, అంటే అంత చేయలేకపోవటం జరిగింది. దాంతో ఇక ఆగిపోయిండ్రు. అప్పుడు జూమ్ తీసుకోవటం జరిగింది, అది బాగా క్లిక్ అవ్వటం జరిగింది జూము. ఎందుకంటే సిస్టమ్స్ అందరికాడ ల్యాప్టాప్లు ఉంటున్నాయి కాబట్టి ఇక జూమ్ మీటింగ్లో నెంబర్ ఆఫ్ అనమాట, ఎట్ ఏ టైము ఎంతమంది అయినా యాడ్ అవ్వటం, డిస్కషన్లు, జూమ్ కరోనా టైంలో అది బాగా వినియోగించుకోవడం జరిగింది. ఈ ఏవైతే చిన్నపాటి అంటే మినిమం చిన్న సాంకేతిక సమస్యలు అవన్నీ కూడా జూమ్కి కలిసి రావటం, అంటే స్కైప్లో ఉన్నటువంటి తప్పులు, మిస్టేక్స్, ఏవైతే సాంకేతిక అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ కూడా జూమ్కి కలిసి రావడం జరిగింది. దాంతో ఇక స్కైప్ని మన వాళ్ళు మర్చిపోవడం జరిగింది. ఆల్రెడీ బంద్ చేసినా ఒకటే, మర్చిపోయినా ఒకటే, ఆల్రెడీ యూజర్స్ కూడా లేరు. కాకపోతే ఏంటి, అఫీషియల్గానే వాళ్ళే మూసేయటం జరిగింది. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను నేను స్కైప్ అంటే ఉన్నది. ఇప్పుడు ఎవరన్నా అన్నా కానీ స్కైప్ ఇప్పుడు ఎవరు వాడుతుర్రా, అది ఉంటేంది లేకపోతే ఏంది అని అంటారు, కానీ అసలు స్కైపే లేదనుకోండి ఇంకా యాప్ డౌన్లోడ్ కావటం కానీ స్కైప్ గురించి వినటమే అనేది కోసం అనమాట. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక 2025 నాటికి 23 మిలియన్లకి పడిపోయింది, అంటే స్కైప్ యూజర్స్ బాగా పడిపోయటం జరిగింది. దాంతో వాళ్ళకి అనిపించింది ఇక ఇదంతా మెయింటెనెన్స్ ఇవన్నీ ఎందుకు, అసలు స్కైప్నే మనం నిలిపివేద్దామని వాళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది, చేసిర్రు, అయిపోయింది. ఇప్పటి నుంచి ఇక దానికి చరమగీతం పాడినట్టు అనమాట, అంటే ఇక క్లోజ్ అయింది, ఇక స్కైప్ అనేది ఇక లేదు. ఇప్పుడు ఈ స్కైప్ యూజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే దాంట్లోకి మారిండ్రు, ఆల్రెడీ మారుతున్నారు, మారతారు. స్కైప్ అనేది ఒక గుర్తు చేసుకోవటం తప్ప ఇప్పుడు నాకంటూ ఏమీ లేదు, స్కైప్ అనేది లేదు అని ఒక విషయం, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.